హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 14, 15 వచనాలు. నేనతనికి తండ్రినై యుందును, అతడు నాకు కుమారుడై యుండును. అతడు పాపం చేసిన ఎడల నరుల దండంతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షింతును. గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, యేసుప్రభు వారు మనకు తండ్రి వల్లే ఉన్నారు. సో మనం యాక్చువల్గా మనం భూలోకంలో మన జీవితాల్లో చూసుకున్నా కానీ ఏంటి, ఎవరైనా కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు దండిస్తూ ఉంటారు. ఓకే, సపోజ్ ఒకవేళ కొడుకుకి ఏదైనా మార్క్స్ రాకపోవడం వల్ల లేకుంటే ఏదైనా తప్పు పని చేస్తే ఫస్ట్ ప్రేమగా చెప్తారు, తర్వాత ఒకవేళ ఇంకా వినకుంటే తిడతారు, మహా అయితే కొడతారు. తప్పితే కొడుకు ఫెయిల్ అయ్యాడని చెప్పి తల నరికేయడాలు, సో ఇలాంటివేవి మనం చూడలేదు. సో అదేవిధంగా ఏంటి, యేసుప్రభు వారు మనకు తండ్రిగా ఉన్నారు. సో ఏదైనా మనం తప్పు చేస్తే ఆయన తండ్రి వల్లే దండిస్తారు తప్పితే మనల్ని ఏం చంపేయరు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, సో మనలో చాలామంది ఏమనుకుంటామంటే, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, ఏదైనా పాపం చేసినప్పుడు అందుకే ఈ శాపం నా పైకి వచ్చింది, అందుకే నాకు ఈ కష్టాలు వచ్చాయి, ఇంకా అయిపోయింది, యేసుప్రభు వారు నన్ను చంపేస్తారు, ఈ వ్యాధి నాకు వచ్చింది, ఇది చాలా భయంకరమైన వ్యాధి, ఆయన నన్ను చంపేస్తాడు, నేను నరకానికి వెళ్ళిపోతాను అనే విధంగా మనలో చాలామంది భయపడతారు. మనం బైబిల్ చదవడానికి భయపడతారు, ప్రార్థన చేయడానికి భయపడతారు. సో ఆ విధంగా ఏంటి, ఏదైనా తప్పు పాపం చేసినప్పుడు యేసుప్రభు వారికి ఇంకా దూరంగా వెళ్ళిపోతుంటారు. కానీ యాక్చువల్గా మనం చేయాల్సింది ఏంటి, ఏదైనా తప్పు కానీ పాపం కానీ చేసినప్పుడు ఇంకా ఆయన దగ్గరికి ఎక్కువగా రావాలి. ఎందుకంటే ఏంటి, ఆయన మనల్ని కరెక్ట్ చేస్తారనమాట. అంటే మనల్ని సరిదిద్ది, ఓకే నువ్వు ఇలాగ నడుచుకోవాలి, ఇలాగ నడుచుకోకూడదు అని మనకు ఆయన క్లియర్గా చెప్తారు. కాబట్టి మనము తండ్రిలాగా ఆయనను చూడాలి, కానీ ఏదో మనల్ని శిక్షించే భూతం లాగానో, ఆయన శిక్షించే దేవుని లాగానో మనం అలాగ చూడకూడదు. సో మనం ఆయన ప్రేమను చూడాలి. సో ఆయనలో తండ్రి ప్రేమను మనం చూడాలి తప్పితే మనం ఏది చూడకూడదు. సో మనకేంటి, ఆయన క్లియర్గా ఈరోజు చెప్తున్నారు. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ఇది పాత నిబంధన. మన కొత్త నిబంధనలో ఏంటి, ఆయన పరిశుద్ధాత్మను ఆయన ముద్రించేశారు. కాబట్టి ఆయన మనల్ని విడిచి ఎక్కడికి వెళ్ళరు, ఆయన మనలోనే ఉంటారు, మనతోనే ఉంటారు. కాబట్టి మనం ఏ సిచ్యువేషన్లో అయినా సరే ధైర్యంగా ఆయన కృపాసనం వద్దకు మనం వెళ్ళి మనము సమయోచితమైన సహాయాన్ని మనం పొందుకొని మనం ఆశీర్వదింపబడదాము. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. ఏదైనా మేము అనుకోకుండా తప్పులు పాపాలు చేసినప్పుడు తండ్రి కుమారులను ఎలాగైతే దండిస్తారో అలాగ మీరు మమ్మల్ని దండిస్తారు అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కాబట్టి మీరేదో మమ్మల్ని శిక్షించే విధంగానే ఉంటారు, ఎప్పుడెప్పుడు తప్పు చేస్తామని వెయిట్ చేస్తూ ఉండే విధంగా ఉంటారు అనే మైండ్ సెట్ నుండి మేము బయటకు వచ్చి మీలో తండ్రి ప్రేమను మేము చూచుటకు సహాయం చేయండి తండ్రి. మీ కృపను మేము ఇంకా ఎక్కువగా పొందుకొని మేము ఆ తప్పులు పాపాలు మరి ఎప్పుడూ చేయకుండా మీ నుండి మేము దిద్దుపాటును మేము కరెక్ట్గా పొందుకునేందుకు సహాయం చేయండి తండ్రి. మీ నుండి మేము పారిపోకుండా ఇంకా ఎక్కువగా మీ వద్దకు మేము ధైర్యంగా వచ్చి మీ కృపాసనం వద్దకు వచ్చి మేము సమయోచితమైన సహాయాన్ని పొందుకొని గొప్పగా ఆశీర్వదింపబడి నీతితో పరిశుద్ధతతో ఆశీర్వాదకరంగా జీవించాలని నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.